ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషయం ఏంటంటే పాపము. ఆ పాపంలో 5 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద హై కాస్ట్ ఆఫ్ కమిటింగ్ సిన్, రెండవది ద హై కాస్ట్ ఆఫ్ కవరింగ్ సిన్, మూడవది ద హై కాస్ట్ ఆఫ్ కన్ఫెసింగ్ సిన్, ద హై కాస్ట్ ఆఫ్ క్లెన్సింగ్ సిన్, ద హై కాస్ట్ ఆఫ్ కాంకరింగ్ సిన్. అయితే మనము ద హై కాస్ట్ ఆఫ్ కమిటింగ్ సిన్ అంటే పాపం చేయటము, చేసిన పాపాన్ని కప్పుకోవటము, కప్పుకున్న పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవటం, ఈ 3 చూసాము. ఈరోజు క్లెన్సింగ్ సిన్ అంటే కడుగుకోవటం, పాపాలని కడుక్కోవటం చూద్దాము. అయితే పాపం కడగబట్టడం అనేది అత్యంత ఖరీదైన విషయం ప్రపంచంలో. హార్ట్ బ్రేకింగ్, మన లాస్ట్ టైం విన్నాం కదా, పాపాలను ఒప్పుకోవటంలో మన హృదయం విరిగి నలిగిపోవాలి, పగిలిపోవాలి. అట్లా హార్ట్ బ్రేకింగ్ వస్తేనే క్లెన్సింగ్ సిన్ అంటే పాపాలు కడగబట్టడం సాధ్యమవుతుంది. మన హృదయం విరిగి నలిగిపోవాలి, పగిలిపోవాలి. ఆ పగిలిపోయినప్పుడు మాత్రమే మనకి పాపాలు యేసయ్య రక్తంతో కడగబడతాయి. ఈ క్లీన్సింగ్ సిన్లో మూడు భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే క్షమాపణ, ఫర్గివ్నెస్, ఫెలోషిప్, వర్క్స్. క్షమాపణ, సహవాసం, క్రియలు. రెండవది ఏంటంటే ద ప్రైస్ గాడ్ పేడ్ అంటే దేవుడు వెల చెల్లించాడు ఈ పాపాలు కడుక్కోవటం కోసం. రెండవది హిస్సోప్ అనేది పాత నిబంధన గ్రంథంలో యాజకులు వాడేది. ఈ 3 భాగాలు ఉన్నాయి. ఫర్గివ్నెస్, ఫెలోషిప్, వర్క్స్ అనేది మొదటి భాగం. రెండవది ఏంటి ప్రైస్ గాడ్ పేడ్, మూడవది హిస్సోప్. ఫర్గివ్నెస్, ఫెలోషిప్, క్రియలు, దీని గురించి చూద్దాం మనం. అంటే క్షమించబడటం, సహవాసం మరియు క్రియలు. మన దేవుడు పాపమును కడగగలడు అనేది అద్భుతమైన విషయం. అది ఇంకెవ్వరి వల్ల కాదు. దేవుడు యేసుక్రీస్తు వల్ల తప్పనిచ్చి పాపాలు కడగటం అనే పని ఈ భూప్రపంచంలో మనుషుల కుమారుడికి మాత్రమే అధికారం ఉంది పాపాలను క్షమించడం కన్నట్టుగా, ఇంకెవరి వల్ల కాదు. ఈ పాపాలని దేవుడు ఎలా క్షమిస్తాడు అనేది మనకి బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు. 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనంలో మన పాపములను పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన అతిథులను మనకు అంత దూరంగా పరిచి ఉన్నారు. పాపాలని దేవుడు కడగటంలో ఎంత కృప అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో ఎవరు కనుక్కోలేరు. మన పాపాలని దేవుడు అంత దూరపరుస్తాడండి. దగ్గరలో ఉంటే గబుక్కని వెళ్ళి నీ పాపాలు ఉన్నాయని కనిపిస్తాయి, కానీ కనిపించనీయకుండా దూరంగా పడేస్తాడు. రెండవది మీకా 7వ అధ్యాయం 18-19 వచ్చినారు. మీకా 7, 18, 19. తర్వాత ఇర్మియా 31, 34 కూడా తీసుకుంచుకోండి. 7, 18, 19. తన స్వాస్థ్యంతో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఎవరున్నాడు? ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరం కోపించడు. ఇంకా సముద్ర అగాధంలో పడవేశాడని ఉంటుంది 7వ అధ్యాయము. ఆయన మన యందు జాలిపడును, దోషములను అణచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధంలో పడవి. అంటే మొదటి మన పాపాలని తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరంగా ఉంచుతాడు, మన దగ్గర ఉంచుడుగా. రెండవది సముద్ర అగాధంలో పడేస్తాడంట. ఒక పాస్టర్ అంట హల్లెలూయా హల్లెలూయా చెప్పడం ఆయనకు బాగా అలవాటంట. హల్లెలూయా చెప్పడం ఇష్టం లేని డినామినేషన్ వాళ్ళు ఆయన ఒకసారి ఇంటికి భోజనానికి పిలిచారంట. పిలిస్తే ఆయన ఏం చూసినా హల్లెలూయా చెప్తాడంట. ఈయన బైబిల్ చూసి ఈయన వస్తున్నాడు ముందు రూమ్లో, కీర్తనల పుస్తకం, బైబిల్ ఏది చూసినా మళ్ళీ హల్లెలూయాలు చెప్తాడని చెప్పేసి ఆయనతో హల్లెలూయా చెప్పనీయకుండా ఉంచాలని చెప్పి అన్నీ తీసి దాచేసి ఏమీ లేకుండా లోపల పెట్టుకున్నారంట. ఈలోగా భోజనాలు రెడీ చేస్తూ ఉంటే ఆయన అక్కడ డ్రాయింగ్ టేబుల్ మీద పాపది 8th క్లాస్ది జాగ్రఫీ బుక్ కనిపించిందంట. ఆ జాగ్రఫీ బుక్ని ఇట్లా తిప్పి చూస్తే సముద్రం అన్నీ ఉంటాయి కదా జాగ్రఫీ బుక్లో, సముద్రము, ఆ దేశం, ఈ దేశం, ఆ ఖండాలని. ఆ సముద్రాన్ని చూడగానే హల్లెలూయా అని గట్టిగా అరిచాడంట. అరిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఏమైందిరా బాబు ఈయన ఎక్కడ హల్లెలూయా అని అరవటానికి వచ్చాడని చెప్పేసి వస్తే, ఎందుకు పాస్టర్ గారు ఏం చూసి అరిచారంటే ఇక్కడ జాగ్రఫీ బుక్ కనిపించింది, అందులో సముద్రం కనిపించింది, నా పాపాలని దేవుడు ఆ సముద్రపు అగాధంలో పడేశాడు, అది గుర్తొచ్చి సంతోషం పట్టలేక హల్లెలూయా చెల్లించానని చెప్పాడంట. అట్లా దేవుడు మన సముద్రం అగాధంలో ఉన్న వాటిని ఎవరైనా తీసుకురాగలరా? అంత దూరపరిచాడు. పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరిచాడు. తర్వాత కీర్తన 32 కీర్తన 32:2
రోమా 4:7 కూడా తీసుకో. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, యెహోవా చేత నిర్దోషం ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తర్వాత రోమా 4:7 అది కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే మన అతిక్రమాలకి మన పాపాలకి క్షమాపణ ప్రాయచిత్తం పొందటం ఎంతో ధన్యత. అది దేవుడి వల్ల మాత్రమే ఉంటుంది, ఇంకెవరి వల్ల కలగదు. తర్వాత దేవుడి దగ్గర అంటే క్షమించబడిన పాపాల రికార్డు మరి ఇంకుండదంట. ఇది మీకు అందరికీ తెలుసు. మార్టిన్ లూథర్ మీద సాతాను వచ్చి నువ్వు ఆ పాపం చేసావు ఈ పాపం చేసావు అని ఊరికే లెక్క చెప్తూ ఉంటే, అవును అవన్నీ చేశాను నేను, కానీ వాటన్నిటి ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేస్తాడంట. వరుసగా రాసి చూపిస్తుంటే ఆ రెడ్ ఇంక్తో ఇలా కొట్టేసేసి అవన్నీ నా దేవుడు క్షమించేశాడు, అవన్నీ కొట్టివేయబడిన పాపాలు, ఇంకా వాటి లెక్క ఉండదు. ఏసై రక్తంతో కడిగివేయబడిన పాపాలు వాటికి ఇంకా లెక్క ఉండదు అని. క్షమించబడిన పాపాలకి రికార్డు ఉండదు. అంటే ఏసయ్య రక్తంతో తుడుపు వేయబడితే ఇక దానికి రికార్డు ఉండదు. తర్వాత కానీ క్రియలకు రికార్డు ఉంటుంది. దేవునిలో మనం చేసే క్రియలకు రికార్డు ఉంటుంది. దేవునికి మన క్రియలకి లెక్క చెప్పాలి. దేవుడు మన పాపంలో రికార్డు పెట్టుకోవడం అన్నది పాపం చేయటానికి ప్రోత్సహించడానికి కాదు. దేవుడు మన పాపాలని రికార్డు ఉంచాడు. రికార్డు అంటే జీవగ్రంథంలో మన పేర్లు రాసినట్టుగా మనం మా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆయన బుక్లో రాస్తాడంట్లా. అట్లాంటి రికార్డు మన పాపాలకు ఉండదు. కడిగేసే రక్తంతో కడిగిపెట్టు. కానీ మన క్రియలకి మనం చేసే ప్రతి క్రియకి రికార్డు ఉంటుంది. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడి లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫర్గివ్నెస్, ఫెలోషిప్ అండ్ వర్క్స్. క్షమించబడటం, సహవాసం మరియు క్రియలు. ఈ క్షమించబడటం ఎలాగా? కీర్తన 103 మన పాపాలని పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం చేశాడు. మీకాలేమో సముద్ర అగాధంలో పడేశానని చెప్పాడు. తర్వాత ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు దేవుడు ఇర్మియాలో. చదివామా ఇర్మియాది? ఇర్మియా 31:34 ఇంకెన్నటికీ మీ పాపాలను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఇర్మియా 31:34 నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులవుదురు, వారు మరి అన్నడును యెహోవాను గురించి బోధన అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. వారి పాపములను ఎన్నడూ అంటే మన పాపాలని దూరపరుస్తున్నాడు, అగాధంలో పడేస్తున్నాడు, ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాడు. అయితే క్రియల లెక్క మాత్రం ఖచ్చితంగా దేవుడి క్రీస్తు న్యాయపీఠం మనం చేసిన రక్షించబడిన వ్యక్తి రక్షించబడక ముందు చేసిన క్రియలకి మురికి గుడ్డలు లాంటిది, వాటికి విలువ ఉండదు. రక్షించబడిన తర్వాత చేసే ప్రతి క్రియకి దేవుడికి లెక్క చెప్పాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసకి బహుమానాలు ఉంటాయి. మనలో పాపం ఉంటే మన లైఫ్లో మన పరిచర్య మీద చాలా ప్రభావం చూపుతుంది. మనకు దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే మన జీవితం పరిచర్య ఇతరులకు ఆశీర్వాదంగా అవుతుంది. దేవునితో రిలేషన్షిప్ లేకుండా మనము ఎంత పరిచర్య చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తినంట చాలా బాధ పెట్టాడంట. బాధ పెట్టి అలాగే పరిచర్య ఎంత చేసినా కానీ ఆ పరిచర్య అభివృద్ధి చెందట్లేదంట. ఒకరోజు ప్రార్థన చేస్తూ, దేవా నేను ఎంత పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్య ఎందుకు అభివృద్ధి పొందట్లేదంటే, దేవుడు ఆయన ప్రార్థనలో ఆ వ్యక్తిని వాళ్ళ బాధ పెట్టామని గుర్తు చేస్తే వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ పాపం ఒప్పుకొని అతని దగ్గర కూడా క్షమాపణ వేడుకున్న తర్వాత ఆ పాస్టర్ గారికి పరిచర్య చాలా అభివృద్ధి పొందిందంట. ఎలాగంటే పాత రోజుల్లో కిరోసిన్ పంప్స్ ఉండే, ఇత్తడి పంపులు. అవి సన్న రంధ్రం ఉంటాయి. చిన్నది ఏదైనా ఇరుక్కున్నా కానీ కిరోసిన్ పైకి రాదు, మంట రాదు. వాటిని సన్న పిన్నులు తీసి ఇట్లా గుచ్చుకునేవాడు. అంటే అది ఎంత పవర్ఫుల్ స్టవ్ అయినా చిన్న నలక అడ్డంబడి మనకి అక్కడ పనిచేయలేదు, స్టవ్ పనిచేయలేదు. అట్లాగే మన పాపాలు చిన్న నలకలైనా సరే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని ఇబ్బంది పడుతుంది, మన జీవితంలో అభివృద్ధి ఉండదు, పరిచర్య అలా చేస్తాయి. కాబట్టి తర్వాత మనం పాపాన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలంటే డైలీ ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా, ఒంటిని శుభ్రం చేసుకుంటాం కదా. ఇల్లు శుభ్రం చేసుకోకపోతే రోతకి అనిపించుద్ది, ఒళ్ళు శుభ్రం చేసుకోకపోతే రోతకి అయిపోద్ది. అలాగే మన ఆత్మను కూడా ఎప్పటికప్పుడు వాక్యంతో శుద్ధి చేసుకుంటూ ఉండాలి. పాపంలో రికార్డు ఉండదు, కానీ పాపం మన పనుల మీద ప్రభావం చూపుతుంది. పాపం రికార్డు ఉండదు, కానీ పాపం మన పనుల మీద ప్రభావం చూపుతుంది. కీర్తన 51:13 దావీదు
దేవునితో సరి చేసుకున్నాడు 51:13లో. అప్పుడు అతిక్రమం చేయవారికి నేను త్రోవలను బోధించాను. అది ఎప్పుడు పాపాన్ని క్షమించబడిన తర్వాత, కడగబడిన తర్వాత, దేవా నా పాపాన్ని సరిచేయి అని దేవుడితో సరి చేసుకున్న తర్వాత అతిక్రమం చేయని వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారంట, లేకపోతే వినరు. అప్పుడు పాపం ఉన్నంత వరకు జీవితం ఫలించదు, పరిచర్య ఫలించదు. 51:13 పాపులు నీ తట్టు తిరిగేంత పరిచర్య నేను చేయాలి అంటే నన్ను నేను సెట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలని ఫస్ట్ దావీదు దేవుణ్ణి ప్రార్థించాడు. 13 పాపులు నీ తట్టు అనేది ఉంటుంది చూడు. ఎప్పుడు మన పాపాలు మనం కడుక్కుని పోకుండా మన పాపాలని మనం కడుక్కున్నప్పుడు అప్పుడు మన పరిచర్య ఫలించుద్ది. ఫర్గినెస్ పొందాలి, దేవా నా పాపాలని సరిచేయ దేవా అని ఫస్ట్ ప్రార్థించాలి, క్షమాపణ పొందుకోవాలి. అప్పుడు దేవునితో ఫెలోషిప్ పొందుతాము. అప్పుడు యాక్సెప్టబుల్ వర్క్స్ ఉంటాయి. ఈ మూడింటికి లింక్ క్షమాపణ, సహవాసము, క్రియలు. దేవుని దగ్గర మన పాపాల గురించి క్షమాపణ పొందుకుంటే మనం చేసే పరిచర్య దేవునితో మనకి ఫెలోషిప్ వస్తుంది, సహవాసం కలుగుతుంది. ఆ సహవాసంతో దేవుని సహవాసంతో కలిగి చేసే పరిచర్యలో ఆ క్రియలకి విలువ ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే ద ప్రైస్ గాడ్ పెయిడ్. దేవుడు చెల్లించిన మూల్యం దేవుడు చెల్లించాడు. ఏది? మన పాపాలకు మూల్యం దేవుడు చెల్లించాడు. దేవుడు మన పాపం కడగాలంటే కొంత మూల్యం చెల్లించాలి. ఈ ప్రాసెస్లో ఏమేం జరుగుతుందంటే 51:1 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య నా అతిక్రమను తుడిచివేయమని అడుగుతున్నాడు కీర్తనకారుడు. ఎలా అడుగుతున్నాడు? అప్పుడు కృప ఉందా? పాత నిబంధనలో ఉన్నాడు దావీదు. అప్పుడు దావీదు ప్రవక్త కాబట్టి ముందే యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత కృపా కనికరాలు వచ్చినాయి. వాటిని ముందే నేను పాపం చేశాను దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ కృప చొప్పున నన్ను సరిచేయు అని అడుగుతుంది. ఇప్పుడు మనం రాంగ్ రూట్లో వెళ్ళామనుకోండి, పోలీసులు చలానేస్తారు కదా, అట్లాగే మనం పాపం చేస్తే ఆ పాపానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. ద ప్రైస్ గాడ్ పెయిడ్. ఎవరో ఒకరు చెల్లించాలి. మనం చెల్లించకపోతే దేవుడు శిలువలో చెల్లించాడు. మన అతిక్రమలన్నింటికీ మనం రుణపడి ఉన్నాము, దాన్ని తుడుపు పెట్టు అంటున్నాడు దావీదు. పాపము రుణంలాగా ఉంటుంది. తర్వాత పాపము డిఫైల్ చేస్తుంది, మనల్ని రోత చేస్తుంది. పాపం ఒక వ్యాధి లాంటిది, రోగం లాంటిది. రుణము, రోత, రోగం, ఈ మూడు కలుగుతాయి పాపం వల్ల. పాపము, రుణము, రోత, రోగం. పాపరోగం వల్ల మన శక్తి అంతా పోతుంది. అందుకనే దేవుడు వీటన్నిటిని చక్కపరచాలి. అతిక్రమం అంటే తిరుగుబాటు. ఆ తిరుగుబాటు చేస్తే కూడా దేవుడు కుయుక్తితో దేవుడు పాపం క్షమించాలంటే మొదట నాలో ఉన్న తిరుగుబాటుని, కుయుక్తిని తీసివేసి మార్గం తప్పిన వాళ్ళని మార్గంలో పెట్టమని దేవుణ్ణి అడగాలి, క్షమాపణ అడగాలి. క్షమాపణ అన్నది ఉచితమే కానీ చౌకైనది కాదు. ఎందుకంటే దేవుడు దానికి వెల చెల్లించాడు. గాడ్ పెయిడ్ ద ప్రైస్. దావీదు నీ కృప చొప్పున నన్ను కరుణించు అని క్షమాపణ వేడుకున్నాడు. కృప అంటే అర్హత లేని వారికి అనుగ్రహించటం. తర్వాత కరుణించు అనంటే కరుణలో రావాల్సిన శిక్షను వెయ్యకుండా దేవుడు తన చేతిని బిగబట్టుకోవటం. మనము ట్రాఫిక్ వైలేట్ చేస్తే చలానేస్తారు, కానీ వెయ్యకుండా దేవుడు ఆ శిక్షణ వేయకుండా బిగబట్టుకోవటం కరుణ. అయితే దావీదు కృపా కనికరములు జంట పదాలు, అవి రెండు మనం అనుభవిస్తున్నాం. పాప క్షమాపణ విషయంలో, పాపం కడుక్కోవటం విషయంలో ఆ రెండింటినే మనం అనుభవిస్తున్నాం. దావీదును దేవుడు ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీర్చలేదు. ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను అక్కడ. కానీ కృపా కనికరాలను బట్టి క్షమించాడు, తీర్పు తీర్చాడు. అందుకే దావీదు ప్రేయర్ వేరుగా ఉంటుంది. ఇది కేవలం ప్రభువైన యేసు రక్తం వల్లనే సాధ్యమవుతుంది. క్రీస్తు ఎప్పుడైతే శిలువలో మరణించాడో అప్పుడే ఈ క్షమాపణ ఈ రక్తంతో కడుక్కోవటం జరిగింది. కొలస్సీ 2:15 ఇది చాలా బాగుంటుంది. వచ్చిన 2వ అధ్యాయము 15 దేవుడు శిలువలో మన అపరాధాలను జీవింపచేశాను. ఆయా పదాలను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని తెచ్చి వారిని ఊరేగించి వేడుక కనపరచను. మన పాపాల అపరాధాలన్నింటినీ క్షమించాడని ఉంటుంది అందులో. ఒక అతను నా పాపములన్నిటి కొరకు నా గతకాల ఒకతను అడిగాడంట,
నేను గతకాలం పాపాలు ఇప్పుడు రక్షించబడ్డాను, మరి గతకాలం చేసిన పాపాలని భూతకాలంలో చేసిన పాపాలని దేవుడు ఎట్లా క్షమించాడు అని అంటే ఆ పాస్టర్ అన్నాడంట, యేసయ్య గతకాలంలో చనిపోయాడు నీ కోసము, గతకాలంలో చనిపోతే నువ్వు ఇప్పుడు పాపాలు చేసావు, తర్వాత కదా నువ్వు పుట్టింది, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత పుట్టింది, మరి ఇప్పుడు ఎట్లా నీ ఫ్యూచర్లో ఉన్న పాపాలను దేవుడు ఎట్లా క్షమించాడు అని అంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మన భూత భవిష్యత్తు వర్తమాన కాల పాపాలు, ఆ యేసుక్రీస్తు పుట్టకముందు ఉన్న వాళ్ళ పాపాలు కూడా క్షమించబడి ఆయన పాతాళలోకి వెళ్ళి వాళ్ళకి బోధించాడని చెప్తారు కొంతమంది. ఇది ఇంకా లోతు మనకు తెలియదు, కానీ మన భూత భవిష్యత్తు వర్తమాన కాల పాపాలన్నిటి కోసం ఆయన శిలువలో ప్రాయశ్చిత్తమయ్యాడు. మన కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు, కానీ ఆయనలో పాపం లేదు. శిలువలో మరణించి తిరిగి లేవటం ద్వారా అన్ని కాలాల పాపాలు క్షమించబడ్డాయి. మనం రక్షణ పొందినప్పుడు ఒకేసారి భూత భవిష్యత్తు కుటుంబ పరంగా కూడాను తల్లిదండ్రులకి బిడ్డలు కొంతమంది చెప్పిన మాట వినరు, వాళ్ళని సంతోషపెట్టరు, వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉంటే అయినా తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు. కుటుంబ పరంగా బిడ్డల్ని పోగొట్టుకోలేక క్షమిస్తుంటారు. క్షమించాలి, అంత మాత్రాన వాళ్ళ పిల్లలు కాకుండా పోరు కదా. సంతోషపెట్టే పిల్లలు కాకపోవచ్చు, కానీ వాళ్ళ పిల్లలు కాదు అని అనటానికి తెలియదు. ఒక పాపం చేసినంత మాత్రాన నువ్వు నా పిల్లాడివి కాదు అనటానికి లేదు. ఫెలోషిప్, దేవుడితో ఫెలోషిప్ పోతుంది కానీ రిలేషన్షిప్ పోదు. అది సంతోషపెట్టే పిల్లలు కాకపోవచ్చు, కానీ సహవాసంలో ఉండేలు కాకపోవచ్చు, కానీ వారి కుటుంబానికి విరోధంగా చేసిన పాపం క్షమించబడుతుంది. ఇది కీర్తనల 51లో చెప్పబడింది. దావీదు రక్షణ పొందినవాడు కనుక పాప క్షమాపణ కోసం అడిగాడు. రక్షణ లేని వారంట ముందు రక్షణ కోసం అడగాలంట. ఇప్పుడు దావీదు రక్షించబడ్డాడు కాబట్టి ధైర్యంగా తండ్రి నువ్వు నన్ను రక్షించవు, నా పాప క్షమాపణ చేయని అడిగాడు. రక్షణ లేని వారు ముందు రక్షణ కోసం అడిగి తర్వాత పాపాలు క్షమించమని అడగాలి. ఇప్పుడు మూడు చూసాం మనము. క్లెన్సింగ్ సిన్లో యేసయ్య రక్తంతో మన పాపాలు కడుక్కోవటం అనే దానిలో 3 చూసాం. 3 ఏంటంటే మూడు అంటే ఫర్గివ్నెస్, ఫెలోషిప్, వర్క్స్. అంటే క్షమాపణ, పాప క్షమాపణ, సహవాసం, వర్క్స్. రెండోది ద ప్రైస్ గాడ్ పేడ్, అంటే దేవుడి మూల్యం చెల్లించాడు. ఇప్పుడు మూడోది హిస్సోపులో లేవీకాండం 14వ అధ్యాయం తీసి పెట్టుకోండి, 1 నుంచి 6 వరకు చదివితే దానిలో కుష్ఠరోగికి ఎట్లా పవిత్రుడవుతాడనేది నెరేట్ చేయబడింది. అదేంటంటే హిస్సోపు మూడోది, పాపాన్ని కడుక్కోవటం అనే దానిలో మూడోది హిస్సోపు ఏంటంటే 51:7 వచనం చదవండి. కీర్తన 51:7లో దేవా నన్ను హిస్సోపుతో పవిత్రునగినట్లు కడుగుమని అంటాడు. 51:7 నేను పవిత్రునగినట్లు హిస్సోపుతో చాలు. హిస్సోపుతో పాపం పరిహరింపబడము అంటే ఏంటంటే ఈ పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఆయా బలులు అవన్నీ చేసేటప్పుడు హిస్సోప్ అనేది ఒక కుంచె లాంటిది. ఆ కుంచె లాంటిది రక్తాన్ని ప్రోక్షించడం కోసము, పరిశుద్ధ జలాన్ని ప్రోక్షించడం కోసం వాడతాడు. పర్జ్ మీ విత్ హిస్సోప్ అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు కదా, ప్రక్షాళన చేయు అని అడిగారు. నానావిధ ప్రక్షాళన కోసము ఈ దావీదుకి తెలుసు కదా, ఆ రోజుల్లో బలులు అర్పించేటప్పుడు యాజకుడు నానావిధ ప్రక్షాళన కోసం హిస్సోప్తో వాడతాడు కాబట్టి నన్ను అలాగా కడుగు, నన్ను అట్లా ప్రక్షాళన చేయని ప్రార్థన చేశాడు. ఆ హిస్సోపుని ఈ లేవీకాండం 14వ అధ్యాయంలో కుష్ఠరోగిని క్లీన్ చేయడానికి ఒక ప్రొసీజర్ చెప్పారు. ఏంటంటే 2 పక్షులను తీసుకురావాలి. కుష్ఠరోగి తాను స్వస్థపడిన తర్వాత, కుష్ఠరోగాన్ని బైబిల్లో పాపరోగానికి సూచనగా చెప్పారు. అయితే అతను స్వస్థపడిన తర్వాత యాజకుడు చేయాల్సిన విధి విధానం అక్కడ చెప్పబడింది. ఏది లేవీకాండం 1 నుంచి 6 వరకు. ఏంటంటే 2 పక్షులను తీసుకొస్తారు, కుష్ఠరోగి తీసుకొచ్చుకోవాలి. యాజకుడు ఆ కుష్ఠరోగిని తీసుకెళ్ళి పారు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒక మంటి కుండ తీసుకొని ఆ మంటి కుండలో ఒక పక్షిని పెట్టి చంపేసి ఆ రక్తాన్ని తీసుకొచ్చి బ్రతికున్న పక్షి మీద చమిరి ప్రోక్షించి ఆ బ్రతికున్న పక్షిని ఎగిరిపోయేటట్టు చేయాలి. అదే రక్తాన్ని తీసుకొని ఈ కుష్ఠరోగం మీద కూడా ప్రోక్షించి నువ్వు పవిత్రుడు అయ్యావని డిక్లేర్ చేయాలి. దీనిలో ఆత్మీయ అర్థం ఏంటంటే పక్షులు ఆకాశంలో ఎగరటానికి సృష్టించబడినాయి, ఒక మట్టి కుండలో పెట్టడానికి సృష్టించబడలే. దేవుడు కూడా మహిమ కలిగిన దేవుడు, మహామహిమతో ఉన్న యేసయ్య, ఆకాశంలో ఉన్న యేసయ్య. ఈ పక్షి చంపబడ్డ ఆ పక్షి యేసయ్యకి సూచన, యేసయ్య శిలువ మరణానికి సూచన. మహామహిమతో ఉన్న యేసయ్య ఆ మహిమను, ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టుకొని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దిగొచ్చి మట్టి కుండ లాంటి ఈ లోకంలోకి
మట్టి శరీరమైన మన మానవ శరీరం ధరించి ఆ మట్టి కుండ సిలువలో మరణించితే ఆ రక్తం వల్ల మనకి పాప ప్రక్షాళన జరుగుతుంది. ఆ రక్తాన్ని మళ్ళీ తీసి ఈ రెండో బ్రతుకున్న పక్షి మీద ప్రోక్షించి దాన్ని ఎగిరిపోయేటట్టు చేస్తారు కదా, అది పునరుద్ధానుడైన యేసుక్రీస్తుకు సూచన. చనిపోయి కుండలోనే ఉండాల యేసుక్రీస్తు, తిరిగి ఈ బ్రతుకున్న పక్షి ఎలా ఎగిరిపోయిందో అలాగా మరలా పరలోకానికి పునరుద్ధానుడే ఎగిరిపోయాడు. పునరుద్ధానుడైన యేసుకు అది సూచన. అయితే ఈ మట్టి కుండలో అంటే సిలువలో చనిపోయి కాచిన ఆ రక్తాన్ని తీసి ఈ కుష్ఠరోగి పాపైన మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది ఆ రక్తం వల్ల, యేసు రక్తం వల్ల. ఇది పాత నిబంధనలో ఏది జరిగినా ఏది చేసినా యేసుక్రీస్తుకే సూచన ప్రతిదీ కూడా. ఇది అంతా అది ఒకటి లేవికాండం 14:1-6 వరకు ఉంటుంది. ఈ లోకంలోకి యేసయ్య మట్టి కుండ లాంటి ఈ లోకంలోకి మట్టి శరీరంలోకి ఇమిడిపోయాడు. కుండలో పక్షి ఇమడదు, ఎగిరిపోవాలనే చూస్తుంది. కానీ ఆయన మహామహిమతో ఉన్న ఆయన శరీరాన్ని ఇమిడి ఈ పక్షి రెండవ పక్షం పునరుద్ధరణ యేసయ్యకి సూచన. ఆయన మన ప్రతినిధిగా ఉన్నాడు కనుక మనకు విడుదల వచ్చింది. కుష్ఠరోగి మనకు సూచన. పాపరోగం కలిగిన వారంగా ఆయన రక్తం మన పాపములకు క్రయధనంగా ఇవ్వబడింది. మనం పాపం చేసినప్పుడల్లా సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి, చూసావా నువ్వు మహాపరిశుద్ధుడు కదా, నీ బిడ్డ పాపం చేశాడని నేరారోపణ చేస్తూ ఉంటుందంట. అతన్ని శిక్షించు, నీ పరిశుద్ధతను బట్టి నీ నీతిని బట్టి అతన్ని శిక్షించని సైతాను నేరారోపణ చేస్తూ ఉంటుంది. అయితే దేవుడు యేసయ్య గాయాలను చూపించి, యేసయ్య సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన రక్తాన్ని బట్టి వీళ్ళు క్షమించానని సాతానుతో వాదించి వాడిని వెళ్ళగొడతాడండి. యేసయ్య గాయాలతో ఉన్న శరీరంతోనే పరలోకంలో ఉన్నాడు. అది ప్రకటన గ్రంథంలో వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడని చెప్పబడింది కదా. తోమా కోసం మహిమ శరీరంలో ఉన్న యేసయ్య గాయాలతో ఉన్నాడు, చూపించాడు తోమాకి. ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు అప్పుడు, అయినా సరే గాయాలతోనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన మహిమ శరీరంతో గాయాలతోనే పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో గాయాలతో ఉన్న మహిమ శరీరంతో ఉన్నాడు మన యేసయ్య. ఎందుకంటే మన పాప ప్రాయశ్చిత్తం చేయటం కోసం. 1 యోహాను 1వ అధ్యాయంలో ఆయన మన పాపాలని కడుగుతానని చెప్పి ఉంటుంది చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 26-27 ఉంటుంది చూడండి. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడిగా అదే 6-7 అనుకుంటా. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపాలను కడిగి పవిత్రపరచును ఉంటుంది 1 యోహాన్లో. ఆ 1 యోహాన్లో ఏంటంటే ఆయన మన కోసము ఆయనతో కూడా సహవాసం గలవారమని, మన పాపాలని మనం ఒప్పుకుంటే నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయడు. ఆయన మనల్ని పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 2వ అధ్యాయం చాలండి. 2వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు అని ఉంటుంది. మొదటి అధ్యాయంలోనేమో యేసయ్య ఆయన రక్తంతో నీతిమంతుడు నమ్మదగినవాడు కనుక పవిత్రపరుస్తాడు, మన పాపాల నుంచి క్షమిస్తాడు అంటుంది. 2వ అధ్యాయంలో మనం పాపం చేసిన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు అని ఉంటుంది చూడండి కింద. 2వ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది. మనం పాపం చేస్తే ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది మంది. అంటే 1వ అధ్యాయంలోనే మనం చేసిన పాపాలను ఆయన కడుగుతున్నాడు. 2వ అధ్యాయంలోనేమో మన కోసము అడ్వకేట్ లాగా పనిచేస్తున్నాడు. ఈ సాతానుతో మహాపరిశుద్ధుడైన దేవుడు కూడానంట శిక్షిస్తాను, ఈ పాపం చేసిన ఈ మనిషిని శిక్షిస్తానంట. ఆయన నీతి శిక్షించమని చెప్తుందంట. అప్పుడు యేసయ్య నేను వాళ్ళ కోసం నా రక్తం కాల్చాను, నా రక్తాన్ని బట్టి అంగీకరించని దేవుణ్ణేమో విజ్ఞాపన చేసుకుని వేడుకుంటూ ఉంటాడంట. ఇటు సాతానేమో వాదించి ఆయన గాయాలు ఆయన రక్తాన్ని చూపించి నా బిడ్డల్ని నేను క్షమించానని సాతాన్ని వెళ్ళగొడతాడంట. దేవుడికి క్లీన్సింగ్ సిన్లో ఎంత బాధ్యత, ఎంత కాస్ట్ ఉందనేది ఇక్కడ చెప్పబడ్డం. ఆయన మళ్ళీ ఎప్పటికప్పుడు భూలోకంలో మనం చేస్తున్న ప్రతి పాపాన్ని ఆయన కడుగుతూ ఉండాలి. 3 రకాల పరిచర్యలు యేసయ్యకి. 1వ అధ్యాయంలో పాపం భూలోకంలో మనం చేసిన ప్రతి పాపాన్ని ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండాలి. 2వ అధ్యాయంలో ఎప్పటికప్పుడు అడ్వకేట్ లాగా, ఉత్తరవాది అంటే అడ్వకేట్ అని అర్థం, అడ్వకేట్ లాగా తండ్రితోటి విజ్ఞాపన చేయాలి. తండ్రి కుడి పర్సన్ విజ్ఞాపన చేస్తున్నాడు కదా మన పక్షాన.
దేవా నన్ను బట్టి, నా రక్తాన్ని బట్టి, నేను సిలువలో చేసిన దాన్ని బట్టి నా బిడ్డల్ని క్షమించని విజ్ఞాపన చేయాలి. ఇటు సాతానుతో వాదించాలి. నా గాయాలు చూడు, వాళ్ళ కోసం నేను కాల్చాను, నీకు ఇక్కడ మాట్లాడటానికి అర్హత లేదు. సాతాను ఎప్పుడు సహోదరుల మీద నిందలు మోపేవాడు కదా, నువ్వు ఇంత మహాపరిశుద్ధుడు, వీళ్ళు ఇంత పాపాలు చేస్తుంటే ఎలా క్షమిస్తున్నావు అని చెప్పి చేస్తూ ఉంటాడంట. 3 రకాల పరిచర్య చేయాలి. అందుకే మనం పాపం చేస్తున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అడ్వకేట్ లాగా పనిచేస్తున్నాడు, 3 రకాలుగా పనిచేస్తున్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. క్షమాపణ మనం పొందిన క్షమాపణ చవకైందైతే కాదు, అది చాలా కాస్ట్లీ. పరలోకంలో ఉన్న దేవుడు మనకు ప్రతినిధిగా అడ్వకేట్గా పనిచేస్తూ ఈ భూలోకానికి మట్టి కుండ లాంటి మంటి శరీరంలోకి దిగొచ్చి వెల చెల్లించి చేసింది. కాబట్టి మనం పాపం చేసేటప్పుడు చాలా భయంతో చేయాలి. మనం పాపాన్ని మనుషులకు మాత్రమే విరోధంగా చేస్తున్నామని అనుకోకూడదు, దేవునికి విరోధంగా చేస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇంతగా కష్టపడుతున్నాడు మన పాపాన్ని క్షమించడం కోసం. శిలువలో అప్పుడెప్పుడో మరణించడమే కాక ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకుని, ఇంత కాస్ట్లీ క్లెన్సింగ్ సిన్ అనేది ఇంత కాస్ట్లీ అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఇక పాపం చేయలేము, మన దేవుణ్ణి మనము బాధ పెట్టలేము. 3 రకాల పరిచర్య చేస్తున్నాడు క్లెన్సింగ్ సిన్లో దేవుడు. కాబట్టి ఇక పాపం చేయాలి అనంటే మనము క్లెన్సింగ్ సిన్లో దేవుడు ఇంత పరిచర్య చేస్తున్నాడని గుర్తుపెట్టుకొని చేయకుండా ఉండటానికి, ఇక పాపము చేయజాలని స్థితి 1 యోహాను పత్రికలోనే 2లోనే ఇక్కడ ఉంటుంది. మనం ఇక పాపము చేయజాలము అని ఉంటుంది. తెలుసా రెఫరెన్స్? చదువుదామా? మనము పాపము చేయజాలని స్థితికి విశ్వాసంలో మనం ఎదగాలి. ఇక పాపము చేయజాలని స్థితి అనేది ఉంటుంది, చేయజాలడు అని ఉంటుంది. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక, రిఫరెన్స్ చెప్పన 3వ అధ్యాయం 9, పాపము చేయజాలడు. దొరికిందా? 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఎందుకంటే దేవుడు మన కోసం ఎంత పరిచర్య చేసే మన కోసం ఇంతగా నలగొట్టబడ్డాడు సిలువలో. ఇప్పటికీ మన పాపాలను కడగటానికి భూలోకంలో కడుగుతూనే ఉన్నాడు. అక్కడ తండ్రితోటి విజ్ఞాపన చేస్తున్నాడు, సతానుతో వాదిస్తున్నాడు, ఇంత పరిచర్య చేస్తున్నాడు. ఈ కాస్ట్ అనేది హై కాస్ట్ ఆఫ్ క్లెన్సింగ్ సిన్. కాబట్టి మనము పాపం చేయజాలని స్థితికి రావాలి. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.